చూపించినటువంటి ఒక దారి, ఎగ్జిట్ దారి ఇదని చెప్పాలి. సరే, ఒక రకంగా ఇది అసలు సిసలైన డబుల్ ఇంజన్ సర్కారు అని అనుకోవాలా? ఢిల్లీలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావడం ఎవరికి థ్రెట్? ఖచ్చితంగా ఇది డబుల్ ఇంజన్ కూడా త్రిబుల్ ఇంజన్ సర్కార్ కాబోతుంది. ఇది ఎట్లా అంటే ఇప్పుడు వాస్తవంగా మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో మేయర్ స్థానం వీళ్ళకుంది ఆమ్ ఆద్మీ పార్టీ. ఇద్దరికి మధ్య 2 సీట్లే తేడా, 2 కార్పొరేటర్ పోస్టులే తేడా. అయితే అక్కడ ఎమ్మెల్యేలకి ఎంపీలకు కూడా ఓటు హక్కు ఉంటుంది. 7 ఎంపీలు బీజేపీకి వచ్చినా ఎమ్మెల్యేలు 14 మంది వీళ్ళు ఉన్నారు. దాని మూలంగా రాజ్యసభ సభ్యులు కలిపితే 17 మంది దాకా వీళ్ళు ఉన్నారు. అందువల్ల ఇప్పటిదాకా కూడా కార్పొరేషన్లో మేయర్ ఆమ్ ఆద్మీ పార్టీదే అయ్యింది. ఇప్పుడు ఏమవుతుందంటే అవిశ్వాస తీర్మానం పెడతారు వీళ్ళు. రెండవది ఏంటంటే ఇప్పుడు వీళ్ళకి 14 ఎమ్మెల్యేలు వీళ్ళోళ్ళు వచ్చారు కదా, ఢిల్లీ ఓట్లు ఉండేటటువంటిది. అది దాంతో పాటుగా ఎంపీలు వీళ్ళ దగ్గరే ఉండే కాబట్టి ఇప్పుడు వీళ్ళకంటే 7-8 కార్పొరేషన్ ఓట్లు ఎక్కువగా బీజేపీకి ఉన్నట్టు ప్రజెంట్. కాబట్టి కార్పొరేషన్ కూడా వీళ్ళే క్యాప్చర్ చేస్తారు పొద్దున బీజేపీ వాళ్ళు. ఇది త్రిబుల్ ఇంజన్ సర్కార్ అవుతుంది అనమాట. ట్రిపుల్ ఇంజిన్ సర్కార్. సార్, దేశవ్యాప్తంగా ఏమైనా ఒక సంకేతం వచ్చిందా? కూటమి కడితే ఓకే, సింగిల్ గా ఉన్న ప్రాంతీయ పార్టీలకి డేంజర్ బెల్స్ మోగించబోతుంది భారతీయ జనతా పార్టీ అని ఈ గెలుపు? ఇక్కడ బేసిక్గా దేశవ్యాప్తంగా ఒక్కొక్క ఏ రాష్ట్ర పరిణామం ఆ రాష్ట్రమే చూడాలి. ఇప్పుడు అలాగనే తెలంగాణలో ఎవరితో జట్టు గట్టిగా